మనోజ్ గడ్ ఎగ్జామ్ కి హాల్ టికెట్ మర్చిపోయి వచ్చేసాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సురేష్ అన్న మాత్రం సెమ్ ఎగ్జామ్స్ కి నైట్ అంతా నైట్ అవుట్ చేసి ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్నాడు కాలేజ్ కి. నైట్ అంతా ఫుల్ గా ప్రిపేర్ అయిపోయాడంట, అందుకే అంత కాన్ఫిడెన్స్. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. ఈ ముగ్గురు త్రిమూర్తులు మాత్రం నైట్ అంతా నైట్ అవుట్ చేసే బ్యాచ్ కాదు, నైట్ అంతా రీల్స్ చూసే బ్యాచ్. రీల్స్ చూసి లేట్ గా వచ్చేసరికి సురేష్ అన్న వంశీ గారి మీదకి గొడవకి వెళ్ళిపోతున్నాడు. సురేష్ అన్న ఫైర్ అవ్వడానికి గల కారణం ఆయన చేసిన నైట్ అవుట్ ఎక్కడ వేస్ట్ అయిపోతానంతే. మా ముందే బస్సు వెళ్తుంది, ఆ బస్సు ఎక్కింటే కరెక్ట్ గా ఎగ్జామ్ టయానికి కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. కానీ సురేష్ అన్న మాత్రం అందులో చాలా మంది ఉన్నారు వద్దని ఆపేశాడు. దాని తర్వాత మా దరిద్రం ఏంటో కానీ ఒక బస్సు కూడా రాలేదు. ఇంకెలా ఆటో మాట్లాడుకుని కాలేజ్ దగ్గరికి వచ్చేసాం. మనోజ్ గడికి మాత్రం కాలేజ్ దగ్గరికి వచ్చాక గుర్తొచ్చింది హాల్ టికెట్. ఎగ్జామ్ కి మెయిన్ హాల్ టికెట్ కదా, అదేలా మర్చిపోయి వచ్చేసారు అంటే ఎగ్జామ్ కి ఏవో కాపీలు పెట్టాలో అర్థం కాక ఆ టెన్షన్ లో మర్చిపోయి వచ్చేసా అంటున్నాడు వాడు. ఫాస్ట్ గా మైక్రోలతో పాటు వాడు హాల్ టికెట్ కూడా ప్రింట్అవుట్ తీపిచ్చేసాడు. ఎగ్జామ్ ఏమో 9:30కి, కానీ అప్పుడే టైం ఏమో 9:50 అవుతుంది. ఇంకా మైక్రోల్ చించుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ లేట్ అయిపోతుందని వెళ్తూనే చింపుకొని వచ్చేసారు ఎగ్జామ్ హాల్ కి. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఈ వీడియో అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్ అంతా ఎగ్జామ్స్ ఎలా రాసారో తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసి వెళ్ళిపోకుండా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.